నమస్తే అమ్మ, మీ పేరు? ఏం చేస్తారమ్మా గౌరమ్మ? వ్యాపారం. అయితే మీకేమనిపిస్తుందమ్మా ఇప్పుడున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏ ప్రభుత్వంలో మీకు మేలు జరిగింది? ఏది ఏ ప్రభుత్వం? మీకు జగన్ అన్నేనా? అది మా యాత్ర ఉండాలి. ఇవన్నీ మాకు కాలకాడకు వచ్చింది. మాకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి. ఇంకేం కావాలమ్మా చెప్పు. మా మీద ఎట్టి పరిస్థితుల్లోనైనా జగన్ గెలపని జగన్కే మాట. జగన్ అన్నే మా యాత్ర జగన్ అన్నే వంతాడు. ఇప్పుడు అడ్డగా వచ్చి అడిగినా మాకు ఉండదు. మా వేసినా జగనానికే వేస్తాం. అతను అడిగినా మేము వేయం. అయితే మిగతా నాయకులు అడిగినా వేయరా? వేయము. జగనానికే వేస్తాం. ఎందుకు జగనానికే ఎందుకు వేస్తారు అసలు మీరు? జగనాన్ని చేసిన మేలు అన్ని ప్రభుత్వము బాగుంది. మాకు అన్ని మాకు అన్ని రేట్రా 30 రూపాయలు రా. అన్నీ మాకు ఇస్తాండి జగనన్న. మమ్మల్ని చేయమా. అయితే మిగతా నాయకులు కలిసి పోటీ చేసి మీకు అన్ని చేస్తాము అని చెప్తున్నారు. ఆ చెప్పునే మేము వినమా అక్కడే ఒగ్గేస్తాం. ఆ చెప్పున ఆ మాట అక్కడే ఒగ్గేస్తాం. కానీ జగనన్న ఎలాగ చెప్పుతో వాళ్ళగే వెళ్తాం. కానీ జగనన్న మాట అది కడగము. అది ఎందుకు ఆత్మలోనూ ఉంది. మా విశ్వాసము మా కాడ ఉంది. ఇక్కడ మీ ఇష్టము. మీరు అడిగినా మేము వెయ్యలేము. జగన్కే మీరు వేస్తాము, మిగతా వాళ్ళకి అడిగినా వెయ్యము అని ఎందుకు ఇంతలాగా అంటున్నారు అసలు? మా జగన్ చేసిన మేలది. మాకు అన్ని సౌకర్యాలు చేస్తాడు. చెయ్యత ఇస్తాడు. 18,000 ఇస్తాడు. పెన్షన్ ఇస్తాడు. ఇంకేట్ కావాలి? రూపాయి ఇస్తాడు. ఇంకేట్ కావాలి? మాకు అన్ని మా దగ్గరికి వస్తాడు. అతను చేసిన విశ్వాసం మాకు వద్దా? మేము అందుకే మా యాత్రలో మీరు అడిగినా మేము ఆ ప్రభుత్వాలు ఎవరు అడిగినా మేము వేయము. అతను గెలపకుండా అతనికే వేస్తాము. మమ్మల్ని మాకు నచ్చింది మా ఓటు. అతనికే వేస్తాం. అతను గెలపకుండా అతనికే వేస్తాం. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి ఓటు వేస్తాం? జగనన్నకే వేస్తాం. జగనన్నకే వేస్తాం. జగనన్నే నా యాత్రలో జగనన్నే ఉన్నాడు. నా ఇక గెలపని గెలిచినా గెలవకపోయినా జగనన్నకే వేస్తాను నా ఓటు. అయితే మిగతా వాళ్ళు వేసినా నా యాత్రలో జగనన్నే. అయితే మిగతా నాయకులు జగన్ ప్రభుత్వంలో బాగా లేదు, సంక్షేమం చెయ్యట్లేదు అని చెప్తున్నారు. వినము. మా యాత్రలో మాకు బెదురుతుంది కాబట్టి మా యాత్రలో అతనికే వాళ్ళు చెప్పునే వినము. జగనన్న ఇలాంటోడు అలాంటోడు అనిగా మేము వినము. ఆ మాట చెప్పేస్తాం. అయితే జగన్ సొంత చెల్లె అయిన షర్మిల గారు కూడా అంటున్నారు కదా. అనుకోలే. ఇప్పుడు నేనే అంటానమ్మా, ఇతనే ఇలాంటోడని నేను ఇప్పుడు అనేసానా? జగనాన్ని చేసిన మేలు మర్చిపోకూడదు. ఏది ఒక్కటి మర్చిపోకూడదు. అది అయితే ఎందరన్నీ చెప్పినా మీరు నమ్మరు? నేను నమ్మను. ఎవరు నమ్మారు మా నేను నమ్మనమ్మా. నా ఓటు జగనానికే వేస్తాను. నమస్తే అమ్మ, మీ పేరు? మీ పేరమ్మా? ఏం చేస్తారమ్మా మీరు? ఏంటమ్మా అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? అసలు అంతా సవ్యంగా జరుగుతుందా ఈ ప్రభుత్వ హయాంలో? ఏంటమ్మా అయితే 2024 ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నమస్తే అమ్మ, మీ పేరు? బంగారమ్మ. ఏం చేస్తారమ్మా మీరు? కాయగూరలు. అమ్మ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందమ్మా? ఇప్పుడున్న ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా? ఏంటమ్మా ఏం నచ్చింది అసలు? రైతు భరోసా ఎత్తాడు, 18,000 ఎత్తాడు. మాకు అనుకున్న వల్ల జరుగుతాయి. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది కదా, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? జగనానికే. జగనానికి ఎందుకమ్మా? జగనానికే. అదే ఎందుకు జగనానికి ఎందుకు? మిగతా పార్టీ నాయకులు కూడా సంక్షేమం చేస్తామంటున్నారు కదా, ఎందుకే మాకు నచ్చలేదు. ఏంటి అసలు గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదు. గత ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. జగనన్న వచ్చినకైతే రైతు భరోసా అనుకుని ఇల్లు అన్ని వాకళ్ళు అన్నీ వచ్చి ఇల్లు కూడా శుభ్రంగా అయింది. పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగం చేశారు. అది చాలు. అయితే గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు
సంక్షేమం చేస్తాం, మేలు చేస్తాం, మిగతా పార్టీలతో కలిపి పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళు గెలిస్తే ఛాన్స్ ఉంది కదమ్మా. వాళ్ళకి లేదు, వాళ్ళు గెలరు. వాళ్ళకి గెలలేరు. ఎందుకమ్మా ఒక్కడే పోటీ చేస్తుంది కదా జగన్? గెలలేరు. ఎందుకు గెలలేరు? గెలలేరు. జగన్ అన్న అన్ని చేశాడు కాబట్టి జగన్ అన్న గెలిచాడు. అయితే అమ్మ అంతమంది పోటీ చేసినా గెలవరు, మా జగనన్న గెలుస్తారు అంటున్నారు కదా, ఏంటి ఎందుకు ఇంత అభిమానం మీకు అసలు? అభిమానం ఉంది, జనాలు కలిపి అభిమానం ఉంది, గెలుస్తాడు. ఏంటి అసలు ఎందుకు ఇంత మీకు అభిమానం కలగడానికి గల కారణం ఏంటి? పెద్దలు చేశాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ అతని వల్ల తిన్నాము, ఇల్లు వాకలు కట్టుకోను, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, అన్నీ చేశాడు. అతని మీద అభిమానంగానే ఇచ్చేయాలి, ముందుకు నడిపించాలి. 2024 ఎలక్షన్లో రెండు పార్టీలతో పాటు ఇంకొక పార్టీ కూడా చేరి పార్టీ వచ్చిన ఏ పార్టీకి వేయము, జగన్ అన్నకే వేస్తాం. మా ఈడు మొత్తము వాళ్ళు 24 పార్టీలు మార్చినా 5 పార్టీలతో మేలు ఆప కనపడారు. జగనన్నే జగనన్న జగనన్నే జగనన్న. అంతే. నమస్తే అమ్మ, మీ పేరు? ఏం చేస్తారమ్మా మీరు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుందమ్మా మీకు అసలు? ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో అన్ని పేదలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేదా గత ప్రభుత్వంలో జరిగాయి అనుకుంటున్నారా? ఏంటమ్మా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు పేదలకి? పేదలకు ఏది లోటు లేకుండా చూస్తున్నాం. అయితే ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకమ్మా జగనన్నకే ఎందుకు? మిగతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా. ఉన్నారు, అయితే మిగతా పార్టీ నాయకులు కూడా మీకు సంక్షేమం చేస్తామంటున్నారు. అతను గెలిచారనుకో మళ్ళీ సంవత్సరం అతను బాగా చూస్తారనుకో అతను. నమస్తే అమ్మ, మీ పేరు? మర్రాలక్ష్మి. ఏం చేస్తావమ్మా? కాయగూరలు అమ్ముతా. అమ్మా ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందమ్మా? జగనన్న ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం బాగుంది, అంత ఏటి నీకు అంత బాగుందా? పెన్షన్ తెచ్చి ఇచ్చేస్తాను, బియ్యము కూడా ఇంటికే వస్తాను. మరి నేను కష్టపడితే తినవచ్చు, లేకపోతే లేదు. జగన్ ఇచ్చింది కాదు. ఏంటి అసలు ఇంటికి తెచ్చేస్తాను కదా, ఎవరు తెచ్చేస్తున్నారు? వాలంటీర్లు బాగా చేస్తున్నారా? అయితే గత ప్రభుత్వం బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా? వాలంటీర్లు ఉండాలి. ఎందుకు వాలంటీర్లు ఎందుకు ఉండాలి అసలు? నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సరోజమ్మ గారు. ఏం చేస్తారండి మీరు? ఏంటి అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది అసలు? బాగుందా బాగాలేదా? ఏంటి ఏం బాగుంది? ఏం బాగుంది? ఒక డబ్బులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, ఇంటికాడికి బియ్యం డిపో తెచ్చిస్తాను, అన్ని సదుపాయాలు సౌకర్యాలు జరుగుతాయి. ఇంకేటి కావాలి? అయితే మిగతా నాయకులు కూడా మేము ఇలాంటివే చేస్తాం, ఇంతకంటే ఎక్కువ చేస్తాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. ఎంతకంటే ఎక్కువ చేసినా ఈ 5 సంవత్సరాలు తిన్నది విశ్వాసం ఆరోగ్యంగానే ఉండాలి. 5 సంవత్సరాలు తినలేదు ఏంటి? ఇప్పుడు ఇతని మీద పోటీకి అతను ఇస్తాడు. ఇప్పుడు ఇంకొకరు ఈ పువ్వు 15 రూపాయలు కడితే నేను 20 ఇస్తాను అంటావు. రోజు వచ్చి 15 రూపాయలు కొన్నామకే ఇస్తాం కానీ నువ్వు 5 రూపాయలు పోటీ మీద వేసిన నీకు ఎలా ఇచ్చేస్తాము? రోజు వచ్చి కొన్నామకే ఇస్తాం కదా, ఒక్కరోజు 10 మైలు ఇచ్చేది కదా. ఇది అంతే. అయితే మిగతా నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వం అసలేం బాగా చెయ్యట్లేదు, ప్రజలకు ఊరికినే డబ్బు పంచుతున్నారు, మాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు. మరి దానిపై మీరేమనుకుంటున్నారమ్మా? ఏమనుకుంటారు? మంచి నాయకుల్ని ఊళ్ళో తీసుకొచ్చి ఇంటింటికి పేదోళ్ళు కూడా ఆ పూటకి తింటారని ఇంటింటికి డబ్బు ఇస్తే పర్వాలేదు. నాయకులు చేతులు చెక్కోవాలి, నాయకులకి ఇవ్వకుండా ఇప్పుడు ప్రభుత్వం ఎవరు గెలిచినా, తెలుగుదేశం గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఆ పేదలకు అందరూ పేదలకు ఏది అందలేదు, మధ్యలోనే తినేస్తాను. వాళ్ళు దయచేసి ఇంటికి తెచ్చి ఇంటికి ఇచ్చిస్తే పర్వాలేదు. 4 గింజలు రావుతారు పేదలు. అది మా కోరిక. మరి అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదమ్మా, ఎవరు కోటేస్తుంది గెలిపిద్దాం అనుకుంటున్నారు? మా మనసులో మాట మీరు చెప్తారు, మా అయితే జగన్కి వేస్తాము. జగన్కే ఎందుకు వేస్తారమ్మా? వేస్తాము. 5 సంవత్సరాలు తిన్నది విశ్వాసం ఉండదు. అయితే ఇంత అభిమానం అసలు జగన్ పైన ఎలా వస్తుందమ్మా మీకు? అలాగే వస్తాయి. 5 సంవత్సరాలు తిన్నది విశ్వాసము మా గుండెల్లో పెరుగుతుంది, మా మాత్రకి వేస్తామంటారు. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సీతమ్మ. ఏం చేస్తారమ్మా మీరు? వ్యవసాయం పని చేస్తాం. ఏ ఏరియా అమ్మా మీది? ఏ ఊరు? మాదా పన్నీర్ మోడల్స్. అమ్మ ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు ప్రభుత్వం ఎలా ఉంది, ఆ పాలన ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా? మాకు నచ్చింది. అమ్మఒడి ఇస్తుండ్రు, చెయ్యి ఇస్తుండ్రు. ఏంటి అసలు ఈ ప్రభుత్వం వచ్చి
మీకేం చేస్తుంది అసలు మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? మేలు జరుగుతుంది మాకు, మా పిల్లలకి మేలు జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది, ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారమ్మా మీరు? జగన్ అన్నకే వేసి జగన్ అన్నకే ఎందుకమ్మా? మిగతా నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు వేయరు మీరు? మేము వెయ్యము, అతను మాకు బాగా చూస్తున్నారు కాబట్టి అతనికి మేము వేస్తాం. అయితే మిగతా నాయకులు కూడా మీకు సంక్షేమాలు పెడతాం, పథకాలు ఇస్తాం, ఇంకా మీకు పథకాలు ఇస్తాం, వీటికంటే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. అది జరగదండి, ఆ పని జరగదు.